ఆరోపణల విషయం అవన్నీ కూడా సంపూర్ణంగా అవాస్తవం. సో కొద్దిమంది స్వార్థపూరితంతో దాన్ని ప్రచారం చేస్తున్నారు. కొద్దిమంది కేవలం ఒక్కొక్క విషయాన్ని చిన్న చిన్న విషయాలన్నీ కూడా పట్టుకొని ఒక స్వార్థంతోనే దీన్ని చేస్తున్నారు. వాళ్ళు ప్రస్తావించినటువంటి వాటికి కొన్ని క్లారిఫికేషన్ ఇస్తున్నాం. సో మొదటిది వాళ్ళు అంటున్నారు 5,000 ఎకరాలు కబ్జా చేశారని. సో మనం భారతదేశం నివసిస్తున్నాం, ఇక్కడ న్యాయ వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, పోలీసులు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, కలెక్టర్స్, ఇంత గవర్నమెంట్ ఉంది. 5,000 ఎకరాలు ఎవరన్నా కబ్జా చేయగలరా? అట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. సో 5,000 ఎకరాలు ఉన్నాయని వాళ్ళు నిరూపించమని చెప్పండి. అది పూర్తిగా అవాస్తవం. సో ప్రజలు కూడా తెలుసు ఈ విషయం. కేవలం స్వార్థ చింతనతో ఇట్లా ఆరోపిస్తున్నారు. తర్వాత 350 ఎకరాలు ఫారెస్ట్ నేల మా ఆధీనంలో ఉందని ఆరోపిస్తున్నారు. అది కూడా పూర్తిగా అవాస్తవం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ రూల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? అంత మాత్రం జ్ఞానం ఉంటుందా? ప్రభుత్వం ఏం కళ్ళు గుడ్డలు కట్టుకొని ఉందా? సో నేను ప్రెస్లో కూడా చెప్పాము, ఏమంటే 1 సెంటు ఫారెస్ట్ భూమి మా ఆధీనంలో ఉన్నా కూడా చూపించమని చెప్పాము. సో ఇట్లాగా ఏదో కబ్జా చేశామనో ఇట్లాగనో ఎందుకు కబ్జా చేయాలా? సో ఎందుకు అవి చేయాలా? ఇవన్నీ కూడా బేస్లెస్గా ఇస్తుంటే దాన్ని మీడియా ప్రచురిస్తూ ఒక విలువ లేనటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా వేస్తున్నారు. దాన్ని మేము సంపూర్ణంగా ఖండిస్తున్నాం. తర్వాత ఏదో హత్యలు జరుగుతున్నాయని ఏదో చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ జరిగింది. తర్వాత ఎంతోమంది యాత్రికులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. దారిలో ఏదైనా యాక్సిడెంట్లు జరగచ్చు, లేకపోతే ఏదైనా అనారోగ్యంతో వచ్చి ఒకసారి ఒక అమ్మాయి అనారోగ్యంతో వచ్చి చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు దహనం చేసుకున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఆశ్రమంలో ఏదో హత్యలు చేస్తున్నట్టుగా చిత్రీకరించి చూపిస్తున్నారు. ఇది ఎట్లాంటి స్వార్థ చింతన ఉన్నా వాళ్ళు గుర్తించాలా?